భయ్యా ఏం లవ్ స్టోరీ అన్న నిజంగా నేనైతే చాలా లవ్ స్టోరీస్ విన్నా, చాలా లవ్ స్టోరీస్ చూసా. ఒకడేమో అమ్మాయి డబ్బులు ఉందని ప్రేమిస్తాడు, ఇంకొకడేమో తెల్ల ఉందని ప్రేమిస్తాడు, ఇంకొందరేమో బా ఏం ఫిగర్రా ఎలాగైనా దీన్ని పడేయాలని ప్రేమిస్తాడు. బట్ ఈ సినిమాలో హీరో మాత్రం తన ఆలోచనల్ని, తను చేసే పనులు చూసి ప్రేమించడం అనేది చాలా కొత్తగా అనిపించింది నాకు. చాలా తక్కువ మంది చేస్తారు ఇలా, చాలా తక్కువ మంది. బట్ నాకు అది చాలా బాగా నచ్చిందన్న. ఇందులో వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో కొంచెం కొత్తగా అనిపించింది. సినిమా టైటిల్ చూసి లవ్ మీ ఇఫ్ యూ డేర్ అంటే ఓహో దెయ్యంతో ప్రేమ కథ ఏమో అనే ఫీల్ వచ్చింది నాకు. బట్ ఇందులో దెయ్యం ఉంది, ప్రేమ కథ ఉంది, కాకపోతే వేరు చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది అన్న స్టోరీ. బట్ అక్కడక్కడ చిన్న దగ్గర కొంచెం స్లో నరేషన్ ఉంటుంది తప్ప మిగతాంతా చాలా బాగా వెళ్ళిపోతుంది. స్టోరీ విషయానికి వస్తే ఇందులో ఏంటంటే మెయిన్గా ఒక మెంటల్ అంటే కళ్ళ ముందు తన తల్లి ఆత్మహత్య చేసుకున్న ఒక అమ్మాయి మెంటల్గా డిస్టర్బ్ అయిన తర్వాత తను దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని ఒక ప్లాన్ చేసుకొని ఎలా ముందుకెళ్తుంది. దీన్ని ఒక యూట్యూబర్ డేర్ చేయాలి అనుకునే ఒక యూట్యూబర్ చేసే ప్రయత్నం ఈ సినిమా. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే లవ్ స్టోరీ, క్యూట్ డైలాగ్స్ ఉంటాయన్న. కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగా అనిపించాయి నాకు. బేబీ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఎలా అయితే మన మనసుకు హత్తుకుంటాయో అలాగే ఈ సినిమాలో తను చెప్పే కన్వే చేసే విధానం, లవ్ని కన్వే చేసే విధానం చాలా కొత్తగా అనిపించింది నాకైతే. ఆశీష్ గారి యాక్టింగ్ నిజంగా చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి. రౌడీ బాయ్స్ సినిమాలో కన్నా ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. వైష్ణవ్ చైతన్య గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, చింపేసింది ఆవిడ. లుక్స్ కానీ కంబ్యాక్ ఏంటంటే ఆల్రెడీ హిట్ పడింది, రెండో హిట్, కంబ్యాక్ ఏం లేదు, ఇంకొకటి కూడా పడచ్చేమో మేబీ. వీటన్నిటిలో సిమ్రాన్ చౌదరి గారి చిన్న కాంబో, మళ్ళీ రవికృష్ణ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అసలు. ఇంతకుముందు విరూపాక్ష చూసి ఏంట్రా బాబు ఈ మంత్రాలు అనుకున్నాం, కానీ చాలా క్యూట్గా చేశాడన్న. ఇందులో ఒక నార్మల్ పర్సన్, ఒక హెల్పింగ్ అంటే ఒక సైడ్ యాక్టర్ టైప్ అనుకోండి, చాలా బాగా చేశాడు. కాకపోతే అన్న కూడా చాలా హ్యాండ్సమ్గా కనిపించాడు ఈ సినిమాలో. చాలా లుక్స్ వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఓవరాల్గా చాలా బాగుంది. వీటన్నిటికన్నా మించి ఒక థింగ్ చెప్పాలన్నా ఏంటంటే బీజిఎమ్స్. పీసీ కళ్యాణ్ గారు, కీరవాణి గారు వర్క్ అయితే వేరే లెవెల్ అనిపించింది నాకు నిజంగా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్ నుంచి సినిమా అంతా అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మైండ్లోంచి పోవట్లేదు. కానీ ఈ సినిమా ఓవరాల్లో మొత్తంలో లాస్ట్ 10 minutesలో ట్విస్ట్ ఉంటుంది భయ్యా. నా భవిష్యత్తు అనిపించింది నాకు. చాలా అంటే తెలివైన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, సినీ లవర్స్ అయితే. నార్మల్ పర్సన్స్ ఏంటి నిజమా ఇదే డౌట్ అనిపిస్తుంది. బట్ లాస్ట్లో మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్ పెంచేశారు. కిల్ మీ ఇఫ్ యూ డేర్ అనేసి. పార్ట్ 2 కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ. నా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అసలు నిజంగా ఇందులో ఫస్ట్ విషయం ఏంటంటే మన హీరో ఆశీష్ దెయ్యానికి దెబ్బేస్తాడు. ఆ సీన్ అయితే మాత్రం హైలైట్ ఉంటుంది. ట్విస్ట్లు అన్న సినిమా మొత్తం చెప్పాలంటే ట్విస్టులు. డైరెక్టర్ అరుణ్ భీమవరపు ఏదో ఉంది, ఆయన డైరెక్టర్ గారు అరుణ్ అంట. సార్ మీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మామూలు లేదు, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎర్రగా తీసింది. అంటే నెక్స్ట్ మన బేబీ వైష్ణవి అయితే పర్ఫార్మెన్స్ అయితే శ్రీలీలను మించిపోయింది పర్ఫార్మెన్స్లో అన్న. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. ఆ ట్విస్ట్లు అయితే మాత్రం మర్చిపోయింది. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ట్విస్ట్లు అన్న. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని ఉంది. పార్ట్ 2 కోసం స్టిల్ వెయిటింగ్. సూపర్ అంటే సూపర్ ఉంది. క్లైమాక్స్ అయితే మాత్రం ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, ఆ రేంజ్లో ఉంది. సూపర్. హాయ్ అండి, లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూడడం జరిగింది. సినిమా బ్లాక్ బాస్టర్. దిల్ రాజు గారు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టేశారు. మీరు బ్లాక్ బాస్టర్ అంతే. ఫస్ట్ హీరో గురించి మాట్లాడాలి. హీరో వచ్చేసి ఆశీస్ ఎవరంటే దిల్ రాజు వాళ్ళ అన్న కొడుకు సిరీస్ వాళ్ళ అబ్బాయి ఆశీస్. ఇతను ఈ సినిమాలో ఆశీస్ని చూస్తుంటే ఆర్య సినిమాలో అల్లు అర్జున్ గారిని చూసినట్టే ఉంది. అంత బాగా యాక్ట్ చేశారు, అంత బాగా అసలు పర్ఫామ్ చేశారన్నమాట. అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడారు. డైరెక్టర్ ఈ సినిమాని స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ అవ్వచ్చు, ఇంటర్వెల్ సీన్ అవ్వచ్చు, హీరో ఇంట్రడక్షన్ సీను, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీను, అలాగే క్లైమాక్స్ అవ్వచ్చు, అద్భుతంగా రాసుకున్నారు. అలాగే దాన్ని తెర మీదకి చాలా బాగా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫర్ గురించి మాట్లాడాలి. సినిమాటోగ్రఫర్ పిసి శ్రీరంగ్ గారు. ఈయన చాలా బాగా అద్భుతంగా సినిమాటోగ్రఫీ చేశారు. ఒక చిన్న సీన్ చెప్పాలంటే ఒక
టెంపుల్లో ఒక సీన్ ఉంటుంది అనమాట. హీరో హీరోయిన్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఒక్క సీన్ గురించి ఆ ఒక్క సీన్ చూస్తే మీకు తెలిసిపోద్ది పిసి శ్రీరామ్ గారు ఎంత మంచిగా సినిమాటోగ్రఫీ చేశారో. నెక్స్ట్ కీరవాణి గారి గురించి మాట్లాడాలి. కీరవాణి గారు ఆస్కార్ అవార్డు ఊరికనే రాదు. కీరవాణి గారు ఆస్కార్ అవార్డు విన్నరు. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన విధానం అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు ఎంఎం కీరవాణి గారు. ఒక చిన్న సీన్ చెప్పాలంటే హీరో బంగ్లాలోకి ఎంటర్ అయ్యే సీన్ ఉంటుంది అన్నమాట. ఆ సీన్కి అయితే ఆ ఒక్క సీన్ గురించి చెప్తే చాలు కీరవాణి గారు ఎంత బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారని చెప్పడానికి. అద్భుతంగా బంగ్లా హీరో పాడుపడ్డ బంగ్లాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అలాగే సాంగ్స్ రావాలరా సాంగ్, అలాగే క్లైమాక్స్లో వచ్చే కొత్త సాంగ్ అద్భుతంగా తెరకెక్కించారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మీరు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్కి వచ్చారు, బ్లాక్ బాస్టర్ కొట్టారు అంతే. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్స్ గురించి మాట్లాడాలి. డిస్ట్రిబ్యూటర్ నైజాంలో అవ్వచ్చు, అలాగే రాయలసీమలో అవ్వచ్చు, అలాగే ఆంధ్రాలో అవ్వచ్చు, అలాగే తమిళనాడులో అవ్వచ్చు, అలాగే కర్ణాటకలో అవ్వచ్చు, ఓవర్సీస్లో అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్లు అందరికీ లాభాలు వచ్చేస్తాయి. ఈ సినిమాతో లాభాలు. నెక్స్ట్ థియేటర్ ఓనర్స్ గురించి మాట్లాడాలి. ఇప్పటివరకు సీట్లు ఫుల్ అవ్వట్లేదని చాలా ఫీల్ అవుతున్నారు, కానీ ఈ సినిమాతో సీట్లు ఫుల్ అవుతాయి, మీకు లాభాలు వచ్చేస్తాయి. సినిమా అయితే మాత్రం నేను విరూపాక్షలాగా ఉందని చెప్పలేను, కానీ విరూపాక్షకి ఏం మాత్రం తీసుకోకుండా ట్విస్టులు అయితే మాత్రం ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు కూడా మనకి ఎటువంటి రొట్ట కామెడీ గట్రా లేకుండా అందంగా కథనే తీసుకెళ్లారు. కథలో సీన్స్ బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఏం జరుగుతుంది అనేది మనం వాట్ నెక్స్ట్ అనేది ఉండదు. దెయ్యం ఉందా లేదా, లేకపోతే దెయ్యం అసలు లేదా అనే ట్విస్టులతోనే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం సినిమా చూసినంతసేపు కూడా. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వన్ ఆఫ్ ది ఫిల్లర్ అనమాట సినిమాకి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కొన్ని సీన్ అంత డెప్త్ లేకపోయినా ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల చాలా మంది అంటే ఉలికిపడడం భయపడడం కూడా చేస్తారనమాట. ఇంకా ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇంకా ఆ ఇంటర్వెల్ తర్వాత ఏదైతే సినిమా ఉంటుందో 1.5 minute 1.5 hour నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా మాత్రం ట్విస్టులు కానీ ఆ రివీల్ చేసిన ఆ సీన్స్ కానీ సూపర్ అనమాట. ఆశిష్కి అయితే యాక్టింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అంతా చాలా ఇంప్రూవ్మెంట్. రౌడీ బాయ్ తర్వాత యాక్టింగ్ బాగుంది. వైష్ణవి యాక్టింగ్ అయితే బేబీ తర్వాత ఇది బ్లాక్ బస్టర్ మూవీ అన్న బేబీకి అయితే మాత్రం. సో అందులో కూడా ఏం యాక్టింగ్ అంతకన్నా డబుల్ యాక్టింగ్ చేసింది ఇందులో. కీరవాణి గారికి డైరెక్షన్ కోసం మాట్లాడుకుంటే డైరెక్షన్ అయితే మాత్రం రాసుకున్న కథనం కూడా చాలా కొత్తగా అనిపించింది. కథ కూడా చాలా కొత్తగా అనిపించింది. దెయ్యం అంటే ఎవరో చనిపోవడం, దెయ్యం అవడం, మన ముందుకు రావడం, అలిపించడం ఇటువంటివి కాదు. అలా దెయ్యం ఉందా లేదా అనేది మీరు సినిమాలో చూడాలి. కథ అయితే చాలా రివీల్ చేయట్లేదు. కథ అయితే చాలా కొత్తగా ఉంది. నటీల విషయానికి వస్తే ఆర్టిస్ట్ సూపర్గా యాక్ట్ చేశాడు. ఆ వైష్ణవి అయితే యాక్టింగ్ చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్మెంట్ చూపించింది. ఇంకా క్లైమాక్స్లో వచ్చే 20 minutes ఏదైతే ఉందో అది నిజంగా మబ్బులు ఇడిపోతుంది. మీరు స్క్రీనే చూస్తారు, ఇంకెటు చూడరు అన్నమాట. అంత బాగుందన్నమాట. ఇంకా లాస్ట్లో ఒక్క షార్ట్ సంయుక్త మీనన్ వస్తుంది. ఆ షార్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా ఏదైతే సెకండ్ పార్టీకి లీడ్ అవుతుందో ఆ సీన్ కూడా చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా నాకు బేబీ తర్వాత వైష్ణవికి బ్లాక్ బస్టర్ మూవీ, ఆశిష్కి అయితే ఫస్ట్ బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. అటు డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ ఏదైతే సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉందో అదైతే సూపర్ అనమాట. సో ఓవరాల్గా ఒక సస్పెన్స్, రొమాన్స్, థ్రిల్లింగ్ ఎంజాయ్ చేస్తూ బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చారు. అంతేనా? థ్యాంక్ యూ.